హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరుంధతి సినిమాలో చూపించిన కోట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ కోట కర్నూలుకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లికి వెళ్తే అక్కన కనబడుతుంది. బనగానపల్లి మండలంలోని పాతపాడు గ్రామ సమీపంలోని బనగానపల్లి కోట అలియాస్ పాతపాడు నవాబ్ బంగ్లా ఉంది. యాగంటికి వెళ్ళే మార్గంలో ఈ కోట ఒక పెద్ద కొండ మీద అందంగా రాజమహల్ని తలపించేలా ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది, కానీ అక్కడున్న ప్రజలు దీనిని తన ప్రియురాల కోసం కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిథిలమైపోయింది, కానీ ఆ కోట యొక్క అందం ఇప్పటికీ తరగలేదు. ఈ కోటలో సుమారు 9 గదులు మరియు ఒక పెద్ద హాలు ఉన్నాయి. ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వలన దీనిని అరుంధతి కోటగా ఇక్కడ ప్రజలు పిలుచుకుంటారు. యాగంటి క్షేత్రానికి వెళ్ళే మార్గంలో గల చిన్న కొండపై 400 ఏళ్ల నాడు బనగానపల్లి నవాబు తన ప్రేయసి కోసం నిర్మించిన అందమైన భవంతి సైతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ రోజుకి అక్కడికి వచ్చే ఆ కోటంతా తిరిగి చూసి కాసేపు గడిపే వాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరని ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్లో చూడదగ్గ మంచి టూరిస్టు ప్లేసుల్లో ఒకటి. 1601లో బీజాపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లి కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరుచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను విజయం సాధించిన సేనాపతి సిద్ధు సంబల్ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్ బేగ్ ఖాన్ ఈ రొబ్సహాని బనగానపల్లి జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. అతనికి మగ వారసుడు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడు దత్తపుత్రుడైన ఫైజ్ అలీ ఖాన్ బహదూర్కు దారదత్తమైంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1686లో బీజాపూర్ను ఆక్రమించుకున్నప్పుడు దక్కన్లో అతని ప్రతినిధిగా పనిచేసిన ఫైజ్ అలీ మేనమామ ముబారిజ్ ఖాన్ దయ వల్ల ఫైజ్ అలీ ఖాన్ స్థానం పదిలంగా ఉంది. అప్పటి నుండి బనగానపల్లెను మొఘల్ చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724లో మొఘలుల నుండి స్వాతంత్రం ప్రకటించుకొని హైదరాబాదు నిజాం సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్ వారసులు పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో అతని మనవడు హుస్సేన్ అలీ ఖాన్ బనగానపల్లికు ప్రభువు అయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదర్ అలీ సామ్రాజ్యాన్ని విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయారు. 1783లో హుస్సేన్ మరణించాక అతని కుమారుడు చిన్నవాడైన గులాం మొహమ్మద్ అలీ మామ రాజప్రతినిధిగా రాజయ్యాడు. ఒక ఏడాదిలోనే హైదర్ అలీ వారసుడైన టిప్పు సుల్తాన్ వాళ్ళను బనగానపల్లి నుంచి తరిమివేయగా వాళ్ళు హైదరాబాదులో తలదాచుకున్నారు. మళ్ళీ 1789లో బనగానపల్లికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దగ్గరలోని చెంచిమల జాగీరుకు వియం ద్వారా కలుసుకున్నారు. 1800 సంవత్సరం తొలి నాళ్లలో బనగానపల్లి బ్రిటిష్ ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలతో జరిగిన లొసుగులలో కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905లో కొన్ని నెలల పాటు మరోసారి బనగానపల్లి పరిపాలనను మద్రాస్ ప్రెసిడెంట్ గవర్నర్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లి సంస్థానం 660 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 32,264 మంది జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాలలో హైదరాబాద్ మినహా బనగానపల్లికి మాత్రమే సంస్థానం స్థాయి పొందింది. మిగిలినవన్నీ జమీందార్ల హోదాలోనే ఉండేవి. 1948లో కొత్తగా ఏర్పడిన భారతదేశంలో బనగానపల్లి సంస్థానం కలిసిపోయింది. మద్రాస్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో భాగమైంది. 1953లో కర్నూలుతో సహా మద్రాస్ రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. అలాంటి నవాబ్ బంగ్లా లోపలి భాగం శిథిలావస్థకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన యాగంటి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. యాగంటికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ బంగ్లాను దర్శించుకుంటారు.